ఆరుగాలం సేద్యం చేసి తన స్వేదాన్ని చిందించి వ్యాపారంలా కాకుండా ఒక సంక్రాంతి పండుగల పంటలు పండించేది రైతు. ఈ ఇండియా సుభిక్షంగా ఉంది, సస్యశ్యామలంగా. మెజారిటీ ప్రజలు 3 పూటల భోంచేయగలుగుతున్నారు. పశువులు పక్షులతో సహా ప్రకృతిలో మనమందరం ఒక ఎకో సిస్టంలా ఉండగలుగుతున్నామంటే అందుకు కారణం రైతు. ఈ దేశంలో వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలలో ప్రధానమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎందుకంటే మనకు వచ్చేటువంటి స్థూల ఉత్పత్తి కానీ స్థూల ఆదాయం కానీ జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఏ రంగాల నుంచి ఎక్కువగా వస్తుంది అని అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్, ఈ 3 రంగాల్లో 40 నుంచి 45% వ్యవసాయ రంగం నుంచి, 23 నుంచి 25% ఇండస్ట్రీస్ పారిశ్రామిక రంగం నుంచి, 30-35% సేవా రంగం నుంచి మన జిఎస్డిపి రాష్ట్ర ఉత్పత్తి ఆదాయం వస్తూ ఉన్నది. సో ఇలాంటి పరిస్థితిలో రైతు వెన్నెముక ఈ దేశానికి ఒకవైపు అయితే, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైతు వెన్నెముక. ఆదాయం వచ్చే మార్గం వ్యవసాయం, దాని యొక్క అనుబంధ రంగాలైనటువంటి హార్టికల్చర్, సెరికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఆక్వాకల్చర్, ఇవన్నీ కూడా. మరి ఇలాంటి పరిస్థితిలో ప్రతి రాజకీయ పార్టీ రైతు ముఖ్యం, రైతు కోసం ఏమైనా చేస్తాం, రైతు మాకు ప్రధానం అని మాట్లాడుతూ ఉన్నారు. ఏమైనా రైతుల కోసం చేస్తామని చెప్తూనే ఉంటారు. నిజంగా ఈ రైతు శ్రేయస్సు కోరుతున్నారా? రైతు పడే కష్టం చూస్తున్నారా? వారికి జరిగేటువంటి నష్టాలు ఎలా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నారా? ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు, వాటిని ఎలా నివారించాలి అనే ప్రణాళికలు చేస్తున్నాయా అని అంటే ఎన్నికైన ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైతు భరోసా అనేటువంటి దాని కింద 13,500 రూపాయలు, 6,000 కేంద్రం నుంచి, 7,500 రాష్ట్రం నుంచి 3 దఫాలుగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇన్పుట్ సబ్సిడీలని, క్రెడిట్స్ అని, ఇట్లాంటివి, ఫ్రీ ఇన్సూరెన్స్ అని, ఇట్లాంటివి కూడా కొన్ని చేశాయి. అయితే ఆ ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదు. మేము ఎరగదీసేస్తాం, తిరగబెట్టేస్తాం, రైతుని అందలం ఎక్కిస్తామని రకరకాలటువంటి హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పింది. ఏం చెప్పింది? మేము 6,000కి 14,000 జత చేసి అన్నదాత సుఖీభావ అని 20,000 ఇస్తాం. అన్నదాత కింద ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తాం, బిందు సేద్యం ఇస్తాం, సబ్సిడీలు పెడతాం, హార్టికల్చర్ కి ప్రోత్సాహాలు ఇస్తాం, అన్ని విధాల అభివృద్ధి చేసి రైతును ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా క్రెడిట్స్ అంటే ఎక్కడైతే మద్దతు ధర లేదో అక్కడ ప్రొక్యూర్మెంట్ చేసి వారికి మద్దతు ధర కల్పిస్తాం. మైక్రో ఇరిగేషన్లో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు 90% సబ్సిడీకే ఇస్తాం. పాడి రైతులకు 2 లక్షలు పెట్టి షెడ్లు కట్టిస్తాం. సెరికల్చర్ కోసం, హార్టికల్చర్ కోసం, ఆక్వాకల్చర్ కోసం అనేక రకంగా, అంటే యూనిట్ ధర రూపాయిన్నర తగ్గించి ఎలక్ట్రిసిటీ యూనిట్కి తక్కువగా ఆక్వా రైతులకు ఇస్తాం అని ఇలా అనేక రకాలైనటువంటి హామీలు మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు ప్రభుత్వం వచ్చింది. ఈ హామీలన్నీ నెరవేర్చాయా? సంవత్సరం గడిచింది. రైతుకి ఏమైనా ఒరిగిందా? రైతుకి ఏమైనా ఇచ్చారా? కనీసం అన్నదాత సుఖీభావ అయినా మీరు ఇస్తానన్న రోజుకి ఇచ్చారా? ఇప్పుడు పంట పెట్టే సమయానికి పెట్టుబడిగా ఎంతో కొంత సాయం అందితే కదా రైతు నారులు వేయడం కానీ, పంటలు పండించడం కానీ జరుగుతుంది. ఈరోజు ఏం జరుగుతుంది? 1,50,00,000కు పైగా ఎకరాలలో సాగు విస్తీర్ణం మన రాష్ట్రంలో ఉంటే ఈరోజు కేవలం 1,20,00,000 చిల్లర ఎకరాల్లోనే పంటలు నాట్లు పడ్డాయి. మరి ఇంచుమించు 27 లక్షల ఎకరాలలో ఈరోజు పంట సాగు అనేది లేకుండా పోయింది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం. ఇది ఒక వైపు అయితే, మరి ఆ రోజు జనసేన అధ్యక్షుడిగా ఉండి కౌలు రైతుల కోసం మేము పనిచేస్తామని చెప్పి తన సొంత డబ్బుని విరాళాలుగా ఇవ్వడం, రైతుకి వెళ్ళడం చూసాం, అభినందించాం. ఈరోజు కూడా ఆ వితరణ కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా మేము అభినందిస్తూ ఉన్నాం. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా కూడా మంచిగా చెప్తూ ఉన్నాం. కానీ పవర్లో పార్ట్నర్గా అయిన తర్వాత ఏమైపోయినాయి నీ హామీలు? కౌలు రైతుకి, ప్రతి రైతుకి మీ గిట్టుబాటు ధర గాని, మీ కష్టాల్లో మేము భుజం కాసేది గాని మీకు అండగా ఉంటాం. ప్రతి కౌలు రైతు పక్షాన మేము వహిస్తాం. కౌలు రైతు కష్టాలను తీరుస్తాం. కౌలు రైతు కుటుంబం తాలూకు పిల్లల బాధ్యతల్ని ప్రభుత్వం తీసుకున్న ఒక సరైన పాలసీ విధానాలు తీసుకొస్తాం. కౌలు రైతు కోసం ప్రత్యేక చట్టం తెస్తానని చెప్పి, చట్టం సంగతి దేవుడెరుగు, 40 లక్షల మంది కౌలు రైతులు ఉంటే కనీసం 1,00,000 మందికి కూడా ఈరోజు గుర్తింపు కార్డులు ఇవ్వలేకపోయారు. ఇలా అనేక హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది
అన్నది రైతుల నుంచి జనం నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న. ఒకవైపు రైతులు పంటలు పండించి గిట్టుబాటు ధర లేక నష్టాల్లో కూరుకుపోతూ ఆవేదన చెందుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో. ఉదాహరణకి మీరు మిర్చి తీసుకోండి. 23-24లో క్వింటాల్కి 25,000 వచ్చింది. ఈరోజు కేవలం 8,000 10,000కి అమ్మాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి 11,800 రూపాయలు మద్దతు ధర ప్రకటించి ఆ డిఫరెన్స్ అమౌంట్ 3,700 చిల్లర అకౌంట్స్లో వేస్తామని చెప్పారు, ఇంతవరకు వేయలేదు. అల్లాడిపోతున్నాడు మిర్చి రైతు. మరొక వైపు పొగాకు తీసుకుంటే ఇంచుమించు 18,000 రూపాయలు క్వింటాల్కి అమ్మిన పరిస్థితి గత సంవత్సరం కంపెనీలు కొనుక్కుంటే ఈరోజు కంపెనీలు ఎంత ఆఫర్ చేస్తున్నాయి? 6,000 8,000 ఆఫర్ చేస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి గత సంవత్సరం 18,000 ఇచ్చారు, మరి 6,000 8,000 ఏంటి అని కనీస మద్దతు ధర ఇవ్వాలని ఆ బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి కదా. మరొక వైపు చిత్తూరు తన గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. అక్కడ ఏం జరుగుతుంది అని అంటే తోతాపూరి మామిడి రోడ్ల మీద పడేస్తున్నారు. ఎందుకంటే కేవలం కేజీకి 4-5 రూపాయలే ఇస్తున్నారని. ఆ మామిడికాయలు కలెక్ట్ చేయడానికి వాడినటువంటి రైతులకు ఇచ్చే కూలి డబ్బులు కూడా రావడం లేదని రోడ్ల మీద పడేస్తున్నారు. గతంలో 12 రూపాయల వరకు కేజీకి ఇచ్చి ఈరోజు 4-5 రూపాయలు అంటే ఆ రైతు ఏమైపోవాలి? మరొక వైపు కోకో గింజలు మనం పండిస్తున్నాం. అవి 1,000 రూపాయలు గత సంవత్సరం ధర పలికాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో 1,050 రూపాయలు ఉన్నాయి. కానీ ఈరోజు ఆ కంపెనీలు ఎంత కడుగుతున్నాయంటే 500కే కొంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఉంటే రైతుని ఎవరు ఆదుకోవాలి? పెసలు, మినుములు, ఎర్ర శనగలు విషయానికి వస్తే పెసలకి 8,680 రూపాయలు మద్దతు ధర ఇచ్చారు. మినుములకి 7,400 రూపాయలు మద్దతు ధర ఇచ్చారు. ఎర్ర శనగలకి 5,440 రూపాయలు ప్రకటించారు. కానీ 1,500 రూపాయలు తక్కువగా రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి సంబంధించి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు చేయడం లేదు. మరి ఆక్వాకల్చర్ మనకి ప్రధానమైనటువంటి గ్రోత్ ఇంజిన్. అది ఎందువల్లంటే మనకి 970 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది. ఇలాంటి సందర్భంలో అనేక జిల్లాలు ఈ ఆక్వాకల్చర్లో చాలా విరివిగా పండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో 1,050 రూపాయలు వచ్చినటువంటి రొయ్య ధర ఈరోజు 500కే అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఈ విధంగా గిట్టుబాటు ధర లేక రైతులందరూ అలల్లాడిపోతూ కష్టాల్లో కూరుకుపోతూ నష్టాల్లోకి నెట్టివేయబడుతూ ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఈరోజు అని అంటే సంబరాలు చేసుకుంటుంది. ఏమి సంబరాలు చేస్తున్నారు అని అంటే డ్రోన్స్ అని ఈవెంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ అని వర్క్షాపులు, కాంక్లేవ్లు పెట్టుకుంటూ ఉంది. మరొక వైపు P4 అనే సదస్సులు నిర్వహించి వారు ప్రభుత్వ పరంగా పేదరిక నిర్మూలన చేయడం మానేసి అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ దేహి అని దేవురిస్తూ అయ్యా ఈ కుటుంబాన్ని అడాప్ట్ చేసుకోండి, ఆ కుటుంబాన్ని అడాప్ట్ చేసుకోండి అని మీరేమో మహిళలకు 1,500 నెలకిస్తానని హామీ ఇచ్చి వచ్చి ఈరోజు ఏమంటారు? P4 అనే ఒక కాన్సెప్ట్. అందులో మాటల గారిడీ తప్ప ఏమి లేదు. ఎందుకనంటే పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్ట్నర్షిప్. పీపుల్ పబ్లిక్ వేరా? పీపుల్ పబ్లిక్ ఒకటే కదా. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని P3 ముందు ఉండేది. దాన్ని మీరు సరే ఓకే మీకు నచ్చిన జార్గన్స్ పదాలు వాడుకోండి, అది మ్యాటర్ కాదు. ఇక్కడ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏమి అడుగుతున్నది, ఏమి ప్రజల దగ్గరకు తీసుకువెళ్తుంది, ప్రజలను జాగృతి చేస్తుంది అని అంటే పదం ఏదైనా కానీ మీరు హామీ ఇచ్చారు, ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు. సంవత్సరం గడిచిపోయిన తర్వాత తొలి అడుగని సుపరిపాలన సంబరాలు చేసుకుంటున్నారు. మీ సంబరాలు రైతు కడుపు మంటను తీర్చగలుగుతాయా? రైతు పడుతున్న కూరుకుపోతున్న నష్టాలను భర్తీ చేయగలుగుతాయా? రైతుకు కావాల్సింది ఏమిటి? నువ్వు పండిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. నువ్వు ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి మార్కెట్ ద్వారా ప్రొక్యూర్మెంట్ చేస్తామని చెప్పారు, మేము మద్దతు ధర ఇస్తామని చెప్పారు. మరి గత ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేసి రైతుల ఖాతాల్లోకి డబ్బు వేయడానికి సంవత్సరాలు తీసుకుంది. సంవత్సరం గడిచినా కూడా రైతు ఖాతాలోకి ఇచ్చిన పంటకు డబ్బు రాలేదని ఆ రోజు గొగ్గోలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి మీరు వచ్చి ఏం చేశారు? ఒక పక్క ప్రొక్యూర్మెంట్ చేయడం లేదు, చేసిన ప్రొక్యూర్మెంట్కి అకౌంట్స్లో డబ్బులు వేయడం లేదు. అదే పరిస్థితి కొనసాగినప్పుడు ఏ విధంగా మార్పు, ఏ విధంగా రైతును ఉద్ధరించినట్టు అవుతుంది? ఈరోజు ఆకలి తీర్చి అన్నం పెడుతున్నటువంటిది దేశానికి, రాష్ట్రానికి రైతు. అలాంటి రైతు కంట కన్నీరు కాదు మనం చూడాల్సింది, పంట పండించినటువంటి రైతుని ఇంట పండుగ మనం చూడాలి. ఆ విధంగా పని చేయాలి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అయితే రాబోయే రోజుల్లో వినూత్నమైనటువంటి ఆలోచనలతో రైతుకి వెన్నెముకగా ఉండి ఎలా నిలబడాలనేటువంటి ఒక మేనిఫెస్టోని తెస్తుంది. కానీ ఈరోజు ఏం ప్రశ్నిస్తున్నాము అని అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి. అన్నదాత సుఖీభవ ఏమైపోయింది? 90% సబ్సిడీతో ఇస్తానన్న డ్రిప్ పరికరాలు ఏమైపోయాయి? 2 లక్షలకి
షెడ్లు మిల్క్ పాడి రైతులకు కడతామన్న షెడ్లు ఏమైపోయాయి? ఇన్పుట్ సబ్సిడీలు ఎక్కడికి పోయాయి? మీరు ఇస్తానన్నటువంటి ఇన్సూరెన్స్, రైతుకి ఇవ్వాల్సిన, పంటకు ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ ఎక్కడికి పోయింది? ఈ సనాతన ఎక్కడికి వెళ్ళిపోయారు? వారు కౌలు రైతుల కోసం చట్టం చేస్తానన్నది ఎక్కడికి పోయింది? ఆ చట్టం కనీసం గుర్తింపు కార్డులు ఎందుకు ఇవ్వడం లేదు? ఇవన్నీ కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రైతుల తరపున ప్రశ్నిస్తుంది. కాబట్టి రైతులకు న్యాయం చేయండి, వారు పడుతున్నటువంటి నష్టాలను భర్తీ చేయండి, కష్టాలను కడతీర్చండి అని ప్రజల సమక్షాన, ప్రజల పక్షాన, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ.